మతం మారితే మా కులం మారుతుందా? మీ ధర్మం మమ్మల్ని దూరం పెడితే క్రైస్తవ ధర్మం మమ్మల్ని దగ్గర తీసుకొని రెడ్డిలు క్రైస్తవ మతంలోకి మారితే వారి కులాలు కూడా మారట్లేదు కదా సార్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఓట్లను దొంగలించి బీజేపీ పవర్ లోకి వచ్చింది. పేరు మీద బాంబ్ బ్లాస్ట్ చేసి హిందూ పేరు మీద దేశభక్తి రెచ్చగొట్టి ఓట్లు తల్లుకోవడం. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరి దళిత బిడ్డలుగా దళిత క్రైస్తవ సమాజముగా మేమెంతో బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం, చింతిస్తున్నాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా దళితులుగా మా పైన వివక్ష జరుగుతూ ఉన్నది. దానికి నిదర్శనమే మూతికి ముంత మరి ముడ్డికి చీపుర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని మేము బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దర్శించి అక్కడ పూలమాలతో సత్కరించి అక్కడి నుంచి పాదయాత్రగా ఈ ధర్నా ప్రాంతానికి రావడం జరిగింది. దళితులు క్రిస్టియన్ మతంలోకి పోతే మతం మారుతుందా? ఇది మా క్వశ్చన్ సార్. మరి మతం మారితే మా కులం మారుతుందా? మరి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 మరి చట్టం ముందు అందరూ సమానమే కదా. మరి ఆ చట్టం ముందు దళితులము మేము ఎందుకు సమానంగా లేమని మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు ఆర్టికల్ 15 ప్రకారము కులము, మతము, రంగు, జన్మస్థలం ప్రకారము ఎటువంటి వివక్ష ఉండకూడదని చెప్తా ఉన్నది కదా. మరి మీరు ఏ విధంగా దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారికి ఎస్సీ హోదా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తింపదని మీరు ఏ విధంగా చెప్తా ఉన్నారు? మరి ఈ విధంగా తీర్పు ఇస్తే మరి ఆర్టికల్ 15కి మరి విరుద్ధంగా మీరు చెప్పినట్లే కదా సార్. మరి ఆర్టికల్ 15 మత ప్రకారంగా కులపరంగా మీరు వివక్ష చూపకూడదు కదా సార్. మరి అగ్రవర్ణాల్లో మరి బ్రాహ్మణులు, మరి సోదరులు, క్షత్రియులు, మరి వైశ్యులు వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారితే మరి కులం మారడం లేదు కదా సార్. మరి అగ్ర కులాలైన రెడ్డిలు, కమ్మాలు ఇంకా ఎంతో అగ్ర కులాలు కూడా క్రైస్తవ మతంలోకి మారితే వారి కులాలు కూడా మారట్లేదు కదా సార్. వారి కులాలు అలానే ఉన్నాయి కదా సార్. ఆఖరికి మా బీసీ మిత్రులు కూడా వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారినా కూడా వాళ్ళకు కులం మారట్లేదు కదా సార్. మా ఆదివాసీ బిడ్డలు, మా తమ్ముళ్ళు వాళ్ళు కూడా క్రైస్తవ మతంలోకి మారితే వారు కూడా ఎస్టీ హక్కులను వారు కల్పిస్తున్నారు కదా సార్. ఇంతమందికి మీరు కల్పిస్తున్నప్పుడు ఆర్టికల్ 25 ప్రకారంగా మరి దళితులుగా మేము ఏం అన్యాయం చేశాం సార్? మరి వీళ్ళందరికీ వర్తింపజేస్తున్న ఆర్టికల్ 25 కేవలము దళిత క్రైస్తవులను మా కొరకు ఎందుకు వర్తింపజేయదు సార్? ఇది వివక్ష కాదా సార్? ఆర్టికల్ 17 చెప్తా ఉంది కదా సార్, కుల నిర్మూలన చేయాలని, వివక్ష ఎక్కడ జరిగితే మరి కఠినంగా శిక్షించాలని చెప్తా ఉంది కదా సార్. మరి న్యాయస్థానాలే మాకు అన్యాయం చేస్తే ఎట్లా సార్? ఈ సమాజంలోకి వెళ్తే మమ్మల్ని అంటరాని వారిగా చూస్తున్నారు కదా సార్. మాకు ఇంకా వివక్షణ పోవట్లేదు కదా సార్. మీరు కావాలంటే సార్ మరి రాజ్యాంగం అమలులోకి వచ్చింది 1950 జనవరి 25 కదా సార్. మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎప్పుడు తీసుకురాబడింది సార్? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 6 నెలల తర్వాత అనగా ఆగస్టు 10 నాడు తీసుకొచ్చిండు మన అప్పటి రాష్ట్రపతి గారు బాబా రాజప్రసాద్ గారు. అది గెజిటెడ్ రూపంలో ఆగస్టు 11 నాడు వచ్చింది కదా సార్. మరి అలా అది అలా ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు మరి ఆర్టికల్లో 25 ఎందుకు సార్? ఆర్టికల్ 14 ఎందుకు సార్? ఆర్టికల్ 15 ఎందుకు సార్? ఆర్టికల్ 17 ఎందుకు సార్? ఈ విధంగా మళ్ళీ మీరు వేరే చెప్తా ఉన్నారు. క్రైస్తవ మతంలోకి మారి మళ్ళీ తిరిగి హిందూ మతంలోకి వస్తే మీకు ఎస్సీ హోదా కల్పిస్తున్నాం అంటే ఏంటి సార్? బ్లాక్మెయిల్ సార్. మేము క్రైస్తవ మతంలో ఉంటే మాకు ఎస్సీ హోదా కాదా? మళ్ళీ మేము హిందూ మతంలోకి వస్తేనే మాకు హోదా కల్పిస్తారా సార్? ఇది ఎక్కడ వివక్ష సార్? దయచేసి మీడియా మరి పక్షంగా నేను మీ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాను. రాజకీయ నాయకులారా, మరి ఈ భారతదేశంలో ఉన్న ప్రధాన పార్టీలు, రాష్ట్రీయ పార్టీలు, కేంద్ర పార్టీలు, మరి ముఖ్యంగా న్యాయమూర్తులకు, మరి ముఖ్యంగా మరి మన రాష్ట్రపతి గారికి మా యొక్క విజ్ఞాపన, మేడం దయచేసి మీరే మాకు హక్కు కల్పించగలరు. పార్లమెంట్లో ఏ విధంగా అయితే 1956లో మా దళిత సిక్కులకు మీరు ఎటువంటి హోదాను కల్పించారో, 1990లో మా దళిత బుద్ధిస్టులకు ఎటువంటి హోదాను మీరు కల్పించారో, మరి 2026లో కూడా అటువంటి హోదానే దళిత క్రైస్తవ సమాజానికి మీరు అటువంటి హక్కును మీరు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విన్నపం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏ రిజర్వేషన్ ఇవ్వాలన్నా కూడా కమిషన్ ద్వారా కమిషన్లు వేసి మరి నిజా నిర్ధారణ చేసిన తర్వాతనే మరి రిజర్వేషన్లు ఇస్తారు కదా. మరి ఎటువంటి ఉద్యమం మరి అగ్రవర్ణాలు, అగ్ర కులాలు చేయకుండానే, రోడ్ల మీద రాకుండానే, మరి ఎటువంటి కమిషన్ వేయకుండానే
మరి ఈడబ్ల్యూఎస్ పరంగా మరి 10% ఇచ్చినప్పుడు మేము సార్ దళితులము పుట్టుకతో ఈ దేశ మూల నివాసులము, మరి రాజ్యాంగంలో హక్కులు మాకు కల్పించిన మా దేవుడు మరి బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ముందే చెప్పారు కదా సార్, దళితులు ఏ మతంలోకి మారినా మరి సామాజికంగా ఎటువంటి సామాజిక స్థితిలో మార్పు ఉండదని, కుల వివక్ష మరి ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు కదా సార్. మరి ఏ విధంగా మరి ఈడబ్ల్యూఎస్ ప్రకారంగా మీరు రిజర్వేషన్ ఇచ్చారు? మాకు మరి రంగనాథ్ మిశ్రా కమిషన్ వచ్చింది. ఆ రంగనాథ్ మిశ్రా కమిషన్ స్పష్టంగా తెలియపరిచింది, దళిత క్రైస్తవులు ఇంకా అంటరాని స్థానంలో ఉన్నారు. వాళ్ళ ఆర్థికంగా ఎటువంటి మార్పులు లేదు కదా సార్. వాళ్ళ ఉన్న గూడులు, వాళ్ళ ఇల్లులు ఆ ఊరి చివరిలోనే ఉండదు కదా సార్. ఎవరైతే ఎస్సీ హిందువులు ఎక్కడైతే ఉంటున్నారో ఎస్సీ క్రిస్టియన్ కూడా వాళ్ళ మధ్యలో ఉంటున్నారు కదా సార్. ఎందుకు సార్ వివక్ష చూపిస్తున్నారు? ఎందుకు వారి నుంచి మనలను దూరపరుస్తున్నారు? ఎందుకు మాకే మరి గొడవలు సృష్టిస్తున్నారు? మొన్నటి వరకు వర్గీకరణ పేరుతో మాల మాదిగలు కొట్టుకున్నారు, మా ఐక్యమత్యం పోయింది. ఇప్పుడు మాల హిందూ మాల క్రిస్టియన్ కొట్టుకుంటున్నారు, మాదిగ హిందూ మాదిగ క్రిస్టియన్ కొట్టుకుంటున్నారు. మరి పెద్దలు మరి మందకృష్ణ మాదిగ గారు కూడా మరి చెప్పారు కదా, నిజంగా ఇప్పటికీ వివక్ష ఉన్నదని మరి ఆయన కూడా చెప్పారు కదా. ఆయన కూడా సంపూర్ణమైన మద్దతు తెలియపరుస్తున్నారు కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితేనేమి, అలాగనే విశారదం గారు అయితేనేమి, ఇంకా పెద్ద వాళ్ళు చాలా మంది కూడా స్పందిస్తున్నారు కదా. దయచేసి మా గోడును మీరు వినవలసిందిగా మేము మొరపెట్టుకుంటున్నాం. దయచేసి ఒక్కసారి మీరు మా మొరను ఆలకించండి. ఇంకొక మాట సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులు ఒకటి తెలియపరుచున్నారు, మరి క్రైస్తవంలో కులం లేదన్నారు కదా సార్. ఎందుకు లేదు సార్ కులం? సార్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య రెడ్డి కమ్మ క్రైస్తవ ఆడపిల్లలను మాకిచ్చి పెళ్లి చేస్తున్నారా సార్? మా పిల్లలను వాళ్ళు చేసుకుంటున్నారా సార్? సార్ వాళ్ళు మేము సమానంగా కూర్చుంటున్నామా సార్? సార్ కులంకి ఒక సంఘం ఉన్నది సార్, ఎక్కడ సమానత్వం ఉన్నది సార్? ఇక్కడ సమానత్వం లేదు సార్. కాబట్టి ఈ సందర్భంగా మమ్మల్ని కూడా మరి మీరు గుర్తించాల్సిందిగా మీడియా పక్షంగా మేము అభ్యర్థిస్తూ, ఈ భారతదేశంలో క్రైస్తవ సమాజంలో ఇంత ఘోరమైన దారుణమైన దళిత క్రైస్తవ సమాజంలో జరుగుతున్న దాడులని ఒక్క బీసీ పాస్టరే కానీ, ఒక ఓసీ పాస్టరే కానీ, ఒక కమ్మ పాస్టరే కానీ, ఒక రెడ్డి పాస్టరే కానీ, ఒక లంబాడి పాస్టరే కానీ దీన్ని ఖండిస్తున్నాడా? దళిత క్రైస్తవుకు సంబంధించి ఆపద వచ్చిందంటే క్రైస్తవులలో కులం లేదు, క్రైస్తవులలో మతం లేదు, మేమంతా సమానం అని చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఎందుకు ముందుకు రావట్లేదు? ఈ భారతదేశంలో క్రైస్తవ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ ఓట్లేపించుకుంది. వాళ్ళు చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళితులు వీళ్ళ వివక్షకు గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీకి, ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి తెలియదా? ఇప్పుడు పరిపాలించిన బీజేపీ పార్టీకి తెలియదా? ఇప్పుడు పరిపాలిస్తున్న బీజేపీ పార్టీకి తెలియదా? ఎందుకు ఇంత వివక్షత? ఊరవతల ఉండాలని చెప్పేసి ఊరవతల పడేస్తే క్రైస్తవ సమాజం మీరు దేనికి పనికిరాని చెప్పేసి సనాతన ధర్మం మనుధర్మ శాస్త్రం మాకు మూతికి ముంత ముట్టికి సీపిరిచ్చి ఊర్లలో మమ్మల్ని ఉంచితే మీకు ముట్టికి సీపిరి కాదు మూతికి ముంత కాదని చెప్పేసి క్రిస్టియన్ మతం మా దగ్గరకు వచ్చి మీకు చదువు నేర్పుతాం, మీకు గుళ్ళోకి రానియండి, మీకు దేవుని మొక్కుతాం, మీకు క్రిస్టియన్ మతం ఉంది, మీరు క్రిస్టియన్లో చేరండి, మీకు చదువునిస్తాం, మీకు రోగం వస్తే హాస్పిటల్ కడుతాం, మీకు అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పేసానంటే వాళ్ళు మా గుండెలకు అత్తుకుంటే మా వాళ్ళంతా అందులోకి వెళ్ళారు. మీ సనాతన ధర్మంలో మన ధర్మ శాస్త్రంలో మీరు గుళ్ళోకి రానిచ్చినా బల్లోకి రాసినా చదివేటప్పుడు మమ్మల్ని చదవనిచ్చినా మీరు వేదాలు చెప్పేటప్పుడు మనం ఎదురునిచ్చినా మీ మతం నుంచి మేము బయటికి ఎందుకు వస్తాం? చదివితే సీసాలు పోసారు శవలల్లా, ఇంటే శవలల్లా సీసాలు పోసారు, చదివితే నాలుకలు పోసారు, చూస్తే కళ్ళల్లో శూలాలు గుచ్చారు కదా మీ సనాతన ధర్మాలల్లా. మీ ధర్మం మమ్మల్ని దూరం పెడితే క్రైస్తవ ధర్మం మమ్మల్ని దగ్గర తీసుకొని మమ్మల్ని అద్దుకున్న దానికి మేము అందులోకి పోతే ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంగా మీకు రిజర్వేషన్ లేదని చెప్పేసి ఒక రిజర్వేషన్ మీరు తీసుకుంటే ఎస్సీ రిజర్వేషన్ రద్దు అయితే బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ దీనికి తీర్మానం చేసింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దళితులు అనేటోళ్ళని క్రిస్టియన్ అనేటోళ్ళని మోసం చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న బీజేపీ పార్టీ కూడా అదే మోసం చేసుకుంటూ వస్తుంది. మరి ఎంపీలు తెలియదా ఈ విషయం? తెలంగాణలో ఉన్న మంత్రులు తెలియదా ఈ విషయం? ఎంపీలకు తెలియదా ఈ విషయం? ముఖ్యమంత్రులు తెలియదా ఈ విషయం? అందరికి తెలిసి కూడా దళితులు అనే వాళ్ళు
ఏ స్థాయికి వచ్చినా కానీ వాళ్ళని అంటని వాళ్ళుగా చేయాలని చెప్పేసి అనే ఒక దుర్మార్గమైన ఆలోచన వాళ్ళది. దళితులైన వాళ్ళని లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ లవ్ జిహాద్ అని చెప్పేసి అని రకరకాల పేర్లతోని మా దళిత ఆడబిడ్డలను కానీ మా దళిత క్రిస్టియన్లు కానీ ఏరియాలో కులాంతర వివాహాలు చేసుకున్నని చంపిన సంఘటనలు చూసినాం. మాకు ఇళ్లకి కిరాయికి పోతే మీరు బొట్టు పెట్టుకోలేదు కాబట్టి, మీరు క్రిస్టియన్ కాబట్టి మీకు ఇల్లు అని చెప్పేసి అన్న సంఘటనలు మనం చూస్తున్నాం. మాకిప్పటికీ ఊర్లలో కానీ సిటీలలో కానీ ఇప్పటికీ కుల వ్యవస్థ అనేది ఇంకా పెరుగుతూ పోతుంది. చాపు కింద నీరులాగా కుల వ్యవస్థ ఇంకా ముందుకు పోతుంది. కాబట్టి దీని అంత కారణం ఎవరు? మీరు మంచిగుంటే మేము మారేటోళ్ళం కదా. మీరు మమ్మల్ని హిందువులుగా ఉండండి, మీ సర్టిఫికెట్లు అట్టుంటే ఎస్సీ యాక్ట్ మీకు వర్తించింది అని చెప్పేసి అన్నప్పుడు మీకు మాకు సమానం ఎందుకు? సమానం ఉంచుకోకుండా మీకు మాకు ఎందుకు దూరం ఉంచుతున్నారు? దీనికి కారణం ఎవరు? కాబట్టి ఈ అన్నిటి మీద సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దానికి స్వాగతిస్తూ దానికి వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు స్వాగతిస్తున్నాం అంటే మీరు మా మీద ఇచ్చిన ప్రేమని స్వీకరిస్తాం, మీరు చేస్తున్న దాడులను మేము వ్యతిరేకిస్తూ దీనికి మేము ఏదైతే 1950లో సిక్కులకి ఏదైతే రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీ రిజర్వేషన్ అట్టిచ్చారో, 1990లో బౌద్ధులకి ఎట్లయితే ఎస్సీ రిజర్వేషన్లు ఇచ్చారో, ఇప్పుడు 2026లో కానీ 2027లో కానీ దళిత క్రైస్తవులకు కూడా ఈ హక్కులు కల్పించాలని చెప్పేసి అని ఇటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీని, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు ఉన్న కాంగ్రెస్ పార్టీని, సుప్రీంకోర్టుకు కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు, చాలా అన్యాయం ఇది. ఎందుకంటే డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు కాదు, ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు కాదు. కానీ కేంద్ర ప్రభుత్వము, ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వము తను నిర్ణయం తీసుకుంటే ప్రజల తిరుగుబాటు అవుతుందని ప్రశ్నిస్తారని చాలా తెలివిగా, కుట్రపూరితంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది. సుప్రీంకోర్టుకు డైరెక్షన్ ఇచ్చి ఆర్ఎస్ఎస్ క్యాడర్ను, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని, ఆర్ఎస్ఎస్ను అభిమానించే వాళ్ళని సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించి తమ ఆర్ఎస్ఎస్ పథకాన్ని, ప్రణాళికని సుప్రీంకోర్టు ద్వారా తీర్పునిచ్చి అమలు చేస్తుంది. తర్వాత రాజ్యాంగంలో ఇప్పుడు నేను ఎస్టీని, ఈయన ఎస్సీ, మేము మతం మారినా మా కులం పోదు. రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది, పుట్టుకతోటే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మేము మతం మారినా మా కులం పోలేదు కూడా, పోదు కూడా. ఒకవేళ మేము కులం మారము, మతం మారము, మేము ఇస్లాంలోకి పోము, క్రిస్టియన్లోకి పోము, ఏ మతంలో పోము, మేము ఇక్కడ ఎస్టీగా, ఎస్సీగా, ఓబీసీగానే జీవిస్తాము. మరి ఇక్కడ ఒకటి హిందూ ధర్మం అని కొనసాగుతుంది. దీని అసలు పేరు బ్రాహ్మణ ధర్మం, కానీ హిందూ ధర్మం కాదు. 3 రోజులు ఒకవేళ మేము హిందూ ధర్మంలో ఉంటే మమ్మల్ని గుళ్ళలోకి రానిస్తారా? ఎస్సీ ఎస్టీలకు గుళ్ళోకి రానిస్తారా? పోనీ బీసీలని పూజారికి చేస్తారా? హిందూ ధర్మంలో ఉంటాము. మీరు బలవంతంగా అంటే మాకు ఈ ధర్మంలో, అంటే హిందూ ధర్మం బ్రాహ్మణ ధర్మంలో స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, గుడిలో ప్రవేశం లేదు, గుడిలో పూజారి అయ్యే అవకాశం లేదు, తీవ్రమైన నిర్బంధం ఉంది, అసమానతతో కూడుకున్న ధర్మం ఇది హిందూ ధర్మము. దీన్ని ఏగలేకనే మా మీద ఈ ధర్మంలో సమానత్వం లేదు, ఈక్వాలిటీ లేదు. కాబట్టి మా వాళ్ళు గత్యంతరం లేక ఇస్లాంలోకి, క్రిస్టియన్లోకి పోతున్నారు. దీనికి బాధ్యత హిందూ ధర్మం అని చెప్పేవాళ్ళే, ఆర్ఎస్ఎస్ఏ, బ్రాహ్మణ ధర్మకులే బాధ్యత వహించాలి. మేము కాదు బాధ్యత వహించేది. తర్వాత మెల్లగా ఇప్పుడు ఎస్సీల మీద తీర్పిచ్చారు. నెక్స్ట్ ఎవడైనా కోర్టుకు పోతాడు. ఇప్పుడు ఎస్సీలు క్రిస్టియన్లకు పోతే రిజర్వేషన్ రద్దు. నెక్స్ట్ ఎవడైనా పోతాడు, అది ఎస్టీలకు కూడా వర్తించాలి కదా. అంటే నెక్స్ట్ ఎస్టీల మీద దాడి, నెక్స్ట్ ఓబీసీల మీద దాడి, మొత్తానికి రిజర్వేషన్ల మీద దాడి, రాజ్యాంగం మీద దాడి, చదువు ఆపడము. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర. దీన్ని వ్యతిరేకిస్తూ ధర్నా నిన్న 3 రోజుల కింద బ్రాహ్మణ సంఘాలు హైదరాబాద్లో 30-40 సంఘాలు మొత్తం ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని వాళ్ళు ప్రెస్ మీట్లో, రిజర్వేషన్ ఉండడానికి వీలు లేదు, 78 ఏళ్ళు అయింది, అట్లా రిజర్వేషన్ కొనసాగిస్తారు. ఇది రిజర్వేషన్ కాదు నాయన, రిప్రజెంటేషన్, తెలుగులో ప్రాతినిధ్యము. ఎవరు జనాభా ఎంతడో వాళ్ళకంతా ప్రాతినిధ్యం ఉండాలి. రిజర్వేషన్లు వ్యతిరేకించారు. ఇంకోటి ఏమంటారు కుడతా వాళ్ళు, బ్రాహ్మణ సమాజము, హిందూ సమాజం అంటున్నారు. హిందూ ధర్మం అంటారు, బ్రాహ్మణ ధర్మం అంటారు. అసలు బ్రాహ్మణుల సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు హిందువులా బ్రాహ్మణుల? మీరు తెలంగాణలో దేశంలో పోయి మీరు ఏ బ్రాహ్మణులు అడిగినా ఏమన్నారు? మీరు హిందువా బ్రాహ్మణులు అంటే ఏమంటారు కుడతా? నేను హిందువులు కాదు, నేను బ్రాహ్మణుడే అంటాడు. హిందూ ధర్మాన్ని ఒప్పుకోడు బ్రాహ్మణుడు. ప్రెస్ మీట్ లో బహిరంగంగా
మీరు బ్రాహ్మణ ధర్మాన్ని అవమానించరు, హిందూ ధర్మాన్ని అవమానించరు. అంటే బ్రాహ్మణ ధర్మం వేరే, హిందూ ధర్మం వేరే వాళ్ళే ప్రకటించరు. అంటే ఇక్కడ ఏంది, వాళ్ళు హిందూ అంటే ఆల్రెడీ చిరంజీవి స్వామి, తర్వాత బ్రాహ్మణులు, మోహన్ భగవత్ కూడా ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ కూడా ప్రకటించాడు హిందూ అనే పదము హీనమైంది, బానిస, దాని అర్థము అది పర్షియన్ లాంగ్వేజ్, మొఘళ్ళు బలవంతంగా రుద్దిర్రు, ఇది హిందూ ధర్మం కాదు, ఇప్పటి నుంచి మాది సనాతన ధర్మం అని ప్రకటించాడు మోహన్ భగవత్. చిరంజీవి స్వామి ప్రకటించాడు ఇప్పుడు సనాతన ధర్మం అంట. మేమంటున్నాం ఈ దేశంలో హిందూ ధర్మం లేదు, బ్రాహ్మణ ధర్మమే కొనసాగుతుంది. బ్రాహ్మణ ధర్మం అంటే నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ, అసమానతతో కూడుకున్న వ్యవస్థ. కాబట్టి ఈ బ్రాహ్మణ ధర్మమే కుల వ్యవస్థను సృష్టించింది. ఇది నీచమైన ధర్మము. మరి మీది ఏ ధర్మం అని మీరు ప్రశ్నించదు. మాది మూలవాసి ధర్మము, మాది సమానత్వ ధర్మము. మా ముత్తాతలు బుద్ధుడు, అశోకుడు, పూలే, అంబేద్కర్, కాన్సీరామ్ పాటించిన ధర్మం మాది. ఈక్వాలిటీ ధర్మం మాది, భారత ధర్మం మాది. కుల వ్యవస్థ ఉంటేనే వాళ్ళకు అధికారము, పవరు, ఓటు. హిందూ పేరు మీద ఓటు, పుల్వామా పేరు మీద బాంబ్ బ్లాస్ట్ చేసి హిందూ పేరు మీద దేశభక్తి రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటున్నారు. ఇప్పుడు ఎస్సీల మీద దాడి, ఎస్టీల మీద దాడి, దీన్ని మేము సహించము, దీన్ని మేము భరించము. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మీద దాడి చేస్తే రాజ్యాంగం మీద దాడి, ఇది రాజ్యాంగం మీద దాడి, ఆర్టికల్స్ మీద దాడి. దీన్ని ప్రజాస్వామ్యం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ అంశం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. వాళ్ళకి ఏం భయం అంటే రాజ్యాంగం మాకు ఓటు హక్కు ఇచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చిండు, ఓటును జీరో చేయాలి. ఎట్లా జీరో చేయాలి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తో జీరో చేయాలి. ఇవాళ ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఓట్లను దొంగలిచ్చి బీజేపీ పవర్లోకి వచ్చింది. మీరు అనొచ్చు కదా ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది కదా, తెలంగాణలో కర్ణాటకలో ఎట్లా సాధ్యమో? అరే వాళ్ళకి పార్లమెంట్ ముఖ్యమో, వాళ్ళకి రాష్ట్రాలు ముఖ్యం కాదు. ఎందుకంటే బీజేపీ దగ్గర ఈడీ, సిబిఐ, తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉంది. అంటే అధికారంలో బీజేపీ, ప్రతిపక్షంలో కాంగ్రెస్. అంటే అధికారంలో బ్రాహ్మణుడే, ప్రతిపక్షంలో బ్రాహ్మణుడే. ఎవరో తిక్కోడు చెప్పాడు నాకు, రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు కాదు, ఎవడు చెప్పాడు? పార్లమెంట్ లో జంజం చూపించాడు. ఇప్పుడు క్రిస్టియన్లని ఎస్సీ రిజర్వేషన్ హోదా రద్దు చేసింది సుప్రీంకోర్టు ద్వారా. కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉంది? ప్రతిపక్షం కాదా? అది ముస్లింల పార్టీ అంటారు, ఒకసారి తుర్కోళ్ళ పార్టీ అంటారు. మరి రాహుల్ గాంధీకి ఏమైంది? ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, రాహుల్ గాంధీ ఒరిజినల్ బ్రాహ్మణు. డిఎన్ఏ రిపోర్ట్ ప్రకారము ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ బ్రాహ్మణుడే. వీళ్ళ ఇద్దరు ఎజెండా ఒక్కటే. అందుకొరకే ఈ దేశంలో క్రిస్టియన్స్ మా మూలవాసులు, ముస్లింలు మా మూలవాసులు. 1400 సంవత్సరాల కింద ముస్లింలు ఇస్లాంలోకి పోయింది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలే. ఇప్పుడు ఎస్సీలంతా, ఆ తర్వాత ఎస్టీలు, ఆ తర్వాత బీసీలు క్రిస్టియన్లోకి వచ్చారు. ఇంకో 10 ఏళ్ల తర్వాత అంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వీళ్ళు అమెరికాకి వెళ్ళొచ్చారు, లండన్కి వెళ్ళొచ్చారు, దొంగ ప్రచారం చేస్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మేము ఈ భూమి పుత్రులము, ఇక్కడ భారతీయులము. మీరు హిందూ బ్రాహ్మణ చెప్పేవాళ్ళు, మీరు విదేశస్తులు, మీరు పరదేశస్తులు. ఈ చట్టాన్ని మేము ఒప్పుకోము. మాకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పును మేము వ్యతిరేకిస్తాము. ఈ తీర్పుకు వ్యతిరేకంగా తెలంగాణ, ఆంధ్ర దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తాము. ఈ భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో వామన మేశ్వరం గారి నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తాం. కులం వేరు, మతం వేరు. నా కులం, నేను పుట్టిన కులం ఎప్పటికి పోదు. పలాని వాని ఎల్లయ్య కొడుకు పలాని మల్లయ్య కొడుకు అంటారు కానీ, పలానోని కొడుకు అంటున్నారు కానీ, పలానోడు మతం గుచ్చుకున్నాడు అంటున్నాడు కానీ నా కులం పోవట్లేదు కదా. నేను నా యొక్క క్రైస్తవంలోకి చేరినంత మాత్రాన నాకు రెడ్డియోలో, వెలమల్లో, బ్రాహ్మణుల్లో నాకు పిల్లని ఇస్తలేరు కదా. రేపు నా భావితరానికి పిల్లలు ఇవ్వరు కదా. మేమేమంటున్నామంటే, మేము తెలుసుకున్న మార్గాన్ని సత్యం తెలుసుకొని పోతున్నాం. అంటే మీరు ఇండైరెక్ట్గా మీరు ఎక్కడ వెళ్ళొద్దు, మా మతంలోనే ఉండి మీరు బతకాలి, మీరు తరతరాలకు అన్టచబుల్గానే ఉండాలి, మీరు వెనకబడి ఉండాలి అని మీరు ఏదైతే కుట్ర చేస్తున్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజు మమ్మల్ని బడికి రానివ్వలేదు, గుడికి రానివ్వలేదు. బడికి రానివ్వకపోయినప్పుడు వాడు ఎక్కడో ఏ దేశంలో పుట్టి, ఏ ప్రాంతంలో పుట్టి మా దగ్గరికి వచ్చి మా కన్నీరు తుడిచే విధంగా, మాకు అన్నాన్ని పెట్టే విధంగా, మాకు బడిలోకి వెళ్ళి హాస్టళ్ళు పెట్టి చదువు నేర్పించి, నాగరికతను నేర్పించి మమ్మల్ని అభివృద్ధి చేస్తే, వాళ్ళను చర్చిలోకి తీసుకెళ్ళి ముద్దాడి మాకు క్షేమయోగాలు చూస్తే మేము నిజమని నమ్మి, అవును సత్యంలో నడుస్తున్నామని నిజం తెలుసుకున్నాం. మేము నిజం తెలుసుకొని మేము ఒక మార్గంలో వెళ్తుంటే, మాకు ఈ దేశంలో ఉండబడే
ఏదైతే ఎస్సీ హోదా ఉందో దాన్ని మీరు తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా వాటా మాకుంటుంది. మేము మాకు ఇవ్వబడిన హక్కును మేము ఖచ్చితంగా పోగొట్టుకోదలుచుకోలేదు. అగ్రగామిన ఎవరైతే ఉన్నారో డబ్బున్నవాడికి కులం అవసరం లేదు, డబ్బున్నవాడు లగ్జరీగా బ్రతుకుతున్నాడు. మేము అంటున్నాం క్రైస్తవ్యంలో కులం లేదు కదా అంటున్నావు కదా. కులం లేదు అన్నప్పుడు అంటే మా బైబిల్ ప్రకారం కులమే లేదు, నిర్మూలన చేయండి. నీ దమ్ముంటే కుల నిర్మూలన చేయండి. కుల నిర్మూలన చేస్తే మేము దానికి కట్టుబడి ఉంటాం. ఆ కుల నిర్మూలన చేయలేని దమ్ము మీకు లేనప్పుడు అణగారిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, అట్టడుగున ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి వాళ్ళ విశ్వాసం మారినంత మాత్రాన కులం పోదు అంటున్నాం. మతిలో ఉండే ఆలోచన విధానాలు పోతాయి, దేవుని మొక్కే పద్ధతులు మారుతాయి, మార్గం మారుతుంది తప్ప కులం అనేది పోదు. మా ఇల్లు మార్చబడదు. క్రైస్తవులకు వస్తే డబ్బు ఇవ్వరు, క్రైస్తవులకు వస్తే మాకు డబ్బులు పంచిపెడతలేరు. ఆలోచించాలి గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు మేధావులు కానీ ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మీరు ఖచ్చితంగా దళితుల పట్ల ప్రేమను ఉంటే, దళితులను మీరు చేరదీయనే ఆలోచన మీకు ఉంటే ఖచ్చితంగా ఈ ఎస్సీలకు హోదా కల్పించాలి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి అని డిమాండ్ చేస్తున్నాం. అన్ని మతస్థులకు వాళ్ళు ఎస్సీలు రిజర్వేషన్ ఉంటుందట, కానీ మరి ఈ క్రైస్తవులకే ఎందుకు, ఎస్సీలకే ఎందుకు ఆ నిబంధన పెడతా ఉన్నారు, ఆ తీర్పు చెప్తా ఉన్నారు. ఈరోజు రాజ్యాంగంలో దానికి రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ తీర్పు ఇవ్వడము చాలా దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి వారి స్వేచ్ఛ వారికి ఉండాలి, ఎవరి స్వేచ్ఛ అనేది వాళ్ళకు ఉండాలి. కాబట్టి మేమేమంటున్నామంటే, వాళ్లకు అన్యాయం జరిగింది, వాళ్ళ హక్కుని వాళ్ళకు రావాలి. ప్రతి మనిషికి కూడా ఈ రాజ్యాంగము, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మొత్తము వారికి స్వేచ్ఛ అనేది ఉంది. కాబట్టి ఆ స్వేచ్ఛని ఎందుకు హరిస్తూ ఉన్నారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మేము అనేది ఏంటంటే, దళిత క్రైస్తవులకు వారికి కూడా వాళ్ళ ఎస్సీ హోదాని హరించొద్దు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.